నిలిచి ఉన్న బాటనే. ఆ మధ్యకాలంలో పిల్లలకి పెన్షన్లు బాగా ఇస్తున్నారని, ఇదిగో ఈ బొట్టన వేలు పోతే ఈ బొట్టన వేలు ఏదో చిన్న యాక్సిడెంట్లో పోయింది. ఇది పోతే 80% హ్యాండిక్యాప్డ్ అని పెట్టి 80% పెట్టించి పెన్షన్కి పెట్టుకున్నాడు. బొట్టన వేలుకి 80%. ఏమన్నుందా? ఆ డాక్టర్ని ఈ డాక్టర్ని పట్టుకుని పెన్షన్లు బాగా ఇస్తున్నాడుగా. ఎవరో గట్టిగా చెప్పండి. 3 ఏళ్ళంట, 4 ఏళ్ళంట, 5 ఏళ్ళంట వచ్చేస్తున్నాయిగా. చిన్న ఏలు పోయిన దానికి వీడు హాస్పిటల్కి వెళ్ళిపోయి 80% అంటే అసలు మంచంలో నుంచి లెగలేడన్నమాట. కుంటోడు ఇలాంటిది రాయిపించుకున్నాడు. 6 నెలలు మంచిగా పెన్షన్ తీసుకున్నాడు. షుగర్ ఎక్కువయింది, కాస్త ముళ్ళు గుచ్చుకుంది, అది సెప్టిక్ అయ్యింది. హాస్పిటల్కి వెళితే తొడ వరకు కాలు తీసేయాలన్నారు. నిజంగానే తీసేశారు. 80% ఫుల్ అయిపోయింది. ఏలిపోతే 80% అని నేను అవుట్ ఉండని పెట్టుకున్నాడు. పెన్షన్ బాగా ఉత్తిని ఇచ్చేస్తున్నారు కదని. స్తోత్రం. ఎట్టని పనులు చేయమాకండమ్మా, మీకు దండం పెడతా. హల్లెలూయా. లేకపోయినా అవిటితనం లేకపోయినా పెన్షన్ బాగా వస్తుందని అవిటోడని పెట్టేయమాక. దేవుడు కన్నెర్ర చేస్తే బొటన వేలు కాదు, నువ్వు అనుకున్నట్లుగా 80% లేపెత్తే కాలు. దేవునికి స్తోత్రం. లేరనుకున్నారు ఎట్టంటి వాళ్ళు? ఉన్నారయ్యా. లేకపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట చదవమ్మా. వారి కన్నులు ఏంటంట? ఆ మాట చదవాలమ్మ మైకులో. కనుతొరలో ఉండి వారి కనుతొరలో ఉండి కుళ్ళిపోవును. ఓయ్ మాయ్, కన్నులంట కన్ను తొర్రల్లో ఉండే కుళ్ళిపోతాయంట. కరోనా అనే తెగులు వచ్చినప్పుడు ఇది రావటం పెద్ద విశేషమేమి కాదండోయ్. ఆ మధ్యకాలంలో గేదెలకు ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ సోకగానే 2 కళ్ళు జనకారిపోయినట్లుగా కారిపోతున్నాయి. చేపలకు వైరస్ వస్తుంది తెలుసుగా, చచ్చిపోతున్నాయి. రొయ్యలకు వైరస్ వస్తుందో తెలుసుగా, చచ్చిపోతున్నాయి. ఆటికి వైరస్ వచ్చినప్పుడు కళ్ళకు రాదంటారా? మాట్లాడేటి. ఒకప్పుడు ఎక్కడో 60 ఏళ్లకే బుడ్డులు చూసేవాళ్ళం, కళ్ళబుడ్లు కళ్ళజోళ్ళు. ఇప్పుడు ఎంతోడి కళ్ళజోడేసేస్తున్నారు. చూస్తలేదండి? దైవజనుడు దేవుని మాట, దేవుని స్వరము, దేవుని వాక్యం ఎంత చెప్పినా వినిపించుకోకున్నాను. ఈ చూపుతో ఇష్టం వచ్చినట్లుగా కామపు చూపు, కామపు యొక్క ప్రవర్తన కలిగి ఈ చూపుతో ఇష్టం వచ్చినట్లుగా చూచి, అందుకని శరీరాశ, నేత్రాశ ఈ కంటితో చూసిందల్లా ఇష్టం వచ్చినట్లుగా అనుభవిస్తున్నాం. అందుకని కంటికి వైరస్ పెట్టబోతున్నాడు ఆయన. అది ఆ వైరస్ సోకగానే 2 కళ్ళు జనకారిపోతాయి. నేనంటాను, ఆ తెగులు రాకమునిపే నీ విషపు చూపు మానుకుంటే ధన్యురాలవు, ధన్యుడువు. స్తోత్రం. గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది చూస్తారు, గొడ్ల గూబులాగా చూస్తారండి. మందిరానికి వస్తారు, పాస్టర్ గారు కొట్ట చూస్తారు. ఈవిడ గిట్టినావిడ పక్కన కూర్చుందనుకో, ఈవిడంకిట్టా చూస్తారు. అట్టాగే ఉండిపోతాయి కళ్ళు. ఉండిపోవటం కాదు, పేలిపోతాయి. ఆ మధ్యకాలంలోకి ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆయన ఏదో చెబుతూ ఉన్నాడు. ఆవిడ వచ్చి అలా చూసింది. చెప్పేవాడు ఆగిపోయాడు. ఆవిడ చూస్తే చాలు ఈయనకి 1, 2 ఏకమైపోతాయంట. ఎట్టంటే వాళ్ళు లేకపోలేదు అనుకున్నారా? నాయనా, ప్రేమతో చెబుతున్న దేవుని దాసునిగా, నీ ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి సినిమాలు, పిచ్చి సీరియల్లో, పిచ్చి సినిమాలు, పిచ్చి సీరియల్లో ఆటి ముందు పడి చచ్చిపోతున్నారు ఇప్పుడున్న సమాజం. ఆఖరికి దేవుని ఎరిగిన ప్రజలు కూడా
తెల్లారి లెగిస్తే చాలు. తెల్లారి లెగిస్తే మా ఇంట్లో టీవీ లేదండి, మరి ఏమది వచ్చింది? ఫోన్ ఉంది. స్టవ్ దగ్గర కూడా పెట్టుకుని ఓ పక్కన ఇట్లా పెట్టుకుని దీన్ని చూసుకుంటా అది ఏపుతా, అది మాడిపోతుంది, దీనిలో పడిపోతుంది. ఏమ్మా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా మాయాలోకం అయిపోయింది. ఎవరిని పట్టించుకోవట్లా. అమ్మ ఒక రూములో ఒక పోను, కూతురు ఒక రూములో ఒక పోను, నాన్న ఒక రూములో ఒక పోను, ఫోనులతోనే కాపురాలు చేసేస్తున్నారు. ఒకరికొకరు మాటలు లేవు. ఈ కన్ను ఆశించిందల్లా చూస్తూ, ఇష్టం వచ్చిన దానికోసం ఆశపడుతూ, ఏంటి రకరకాలైన పిచ్చివి చూడగోడనవన్నీ చూస్తూ, ఏమన్నా బిడ్డలారా, నీ నేత్రాశను చంపుకోకపోతే దేవుడు పంపించే తెగులు ఏంటది? కన్ను త్వరలో ఉండియే కుళ్ళిపోతాయి. తర్వాత అమ్మా, వారి నాలుక, ఆ మాట చదువమ్మా. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. ఏటంట? నాలుక ఏమైపోయిందంట? గట్టిగా చెప్పండి. శరీరాశకు సంబంధించేమో, శరీరాశను చంపుకోకపోతే శరీరం ఉన్న పాలనే కుళ్ళిపోయింది అన్నాడు. నేత్రాశకి సంబంధించేమో ఏంటి? ఉన్న పాలనే కన్నుతొరల్లో ఉండే గుడ్లు రాలిపోతాయి అన్నాడు. ఏంటి తరువాత? జీవపు డంబం అంటే నాలుగుతో మాట్లాడే మాటలు. దీనికి పంపించిన తెగులు ఏంటంటే దేవుడు ఏంటి? దీనికి పంపించిన తెగులు నాలుకంట ఏమైపోయింది చెప్పండి? నాళ్ళల్లో ఉండే కుళ్ళిపోయిద్దంట. నాళ్ళల్లో ఉండియే కుళ్ళిపోతాయంట. ఏటయ్యి? నాలుక. కొంతమంది ఉంటారు, ఈ ఇంటికి ఆ ఇంటికి ముడిపెట్టందే ఈవిడ తెల్లారి అవ్వదు ఆవిడికి. ఈ ఇంటికి ఆ ఇంటికి, ఆ ఇంటికి ఈ ఇంటికి. కొంతమంది ఉంటారండి చర్చిలో, కొంతమంది ఉంటారు, ఎవరన్నా మంచిగా పాటలు పాడుతున్నారు అనుకోండి, ఈవిడ్ని ఏ రకంగా కాస్త ఎలగొట్టేయాలని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండేది, చెర్రాడుతూ ఉండేది ఆవిడ్ని. కాస్త ఎవరైనా మంచిగా మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఏంటి ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతూ ఉండేది. అమ్మా, మీకు ప్రేమతో చెబుతున్నా, దేవుని రాకడ దినములు బహు సమీపంగా ఉన్నాయి. ఆయన రాకడ కొరకు సిద్ధపడకపోతే వచ్చే తెగుళ్ళు ఇలాగే ఉంటాయి. విడవబడితే ఇంకా భయంకరంగా ఉండిద్ది, విడవబడితే ఇంకా ఘోరముగా ఉండిద్ది. విడవబడితే ఆ భయంకరమైన దినములు ఎంత ఘోరంగా ఉంటాయో ఏంటి చెప్పి నేను ముగిస్తాను. చాలామంది దేవుని రాకడ గురించి ఏమందలే, ఏమయ్యిద్దిలే, ఇంకా ఆలస్యం కాదు. ఆయన సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి, లేఖనాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రవచనాలన్నీ నెరవేర్పుకొచ్చేసినాయి, సూచనలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి, భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి, వచ్చినాయి. ఆయన రాకడ దినములో ఒకవేళ విడవబడితే, ఎత్తబడకపోతే, ఆ రోజు నువ్వు సిద్ధపడకపోతే, ఈ రాత్రి మాటలు విని నీ బ్రతుకు మార్చుకోకపోతే, ఒకవేళ ఈ రాత్రే దేవుడు వస్తే ఏంటి? అనేకులు ఎత్తబడితే, ఒకవేళ విడవబడితే భయంకరమైన కరువు దినాలు. ఎంత కరువు దినాలు ఉంటాయో తెలుసండి? ఎలా ఉంటాయో చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు 4వ అధ్యాయము, యెహెజ్కేలు 4వ అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు 4వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు 4వ అధ్యాయము 10వ వచనం. నీవే తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున. ఏంటమ్మా? 20 తులముల ఎత్తు చొప్పున, 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను, భుజించాలి, వేళకు తినవలెను, వేళకు తినాలి. ఇదిగో దేవుని రాకడ దినమున ఎత్తబడిన తరువాత ఇదిగో భయంకరమైన అంత్యక్రీస్తు పరిపాలన రాబోతుంది, భయంకరమైన కరువు సంభవించబోతుంది. ఆ దినములలో జరగబోతున్న పరిస్థితులు, ఒకవేళ నువ్వు విడవబడితే, ఒకవేళ ఎడవబడితే, ఆ భయంకరమైన మహాశ్రమలలో నీవు తట్టుకోలేవు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎలా ఉండబోతున్నాయి అనంటే, కరువు దినాలలో ఏంటి ఏమంటున్నాడమ్మా? తూనిక చొప్పున అప్పుడు ఇచ్చే ఆహారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థం కావడానికి చెబుతున్నా. కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది?
పాల ప్యాకెట్లు, రైసు ఎలా ఇచ్చిందో. ఎందుకని? కష్టపడే పరిస్థితి లేదు, పొలాలకు వెళ్ళే పరిస్థితి లేదు, ఏంటి ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితులు లేవు. మరి ఆ పరిస్థితులు లేనప్పుడు ఏ రీతిగా కరువు దినాలలో మనకు తీసుకొచ్చి ఆహారం పెట్టారో, అలాగే రానున్న దినములలో దేవుని రాకడి దినమున ఎత్తబడినప్పుడు విడవబడిన వారి పరిస్థితి, ఆ భయంకరమైన మహాశ్రమ, భయంకరమైన ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ కరువు ఎలా ఉండిద్దో. వర్షాలు పడవో, పంటలు పండవో. ఏంటి? వర్షాలు పడవో, పంటలు పండవు. మీరు వింటున్నారో లేదో వార్తలు. ఇదిగో బెంగళూరులో ఏమి లేవంట, తాగడానికి నీళ్లు లేవంట. వర్షం పడకపోతే నీరు ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం పడకపోతే పంట పండదు. ఇదిగో యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏండేండ్లు బహుగా కరువు సంభవించింది. ఆ బహు కరువు సంభవించినప్పుడు యోసేపు వారందరికీ ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. అలాగే రేపు నీ కర్మగాలి ఎంత చెప్పినా మారు మనసు పొందకోకుండా, పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, లోకాశయాలు విడిచిపెట్టుకోకుండాను, బాప్తిసం లేకోకుండాను, బ్రతుకు మారకోకుండాను నేను అలాగే ఉంటాను, ఇంకా ఆలస్యం ఉందిలే, ఇంకా దేవుని రాకడ ఇంకా లేదులే, ఇంక ఇప్పుడే కాదులే అని అనుకుంటూ మారు మనసు పొందగా, మార్పు చెందగా, బాప్తిసం తీసుకోకుండా ఒకవేళ ఉంటే, ఆ దినము వచ్చేస్తే, విడవబడితే అప్పుడు భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఏంటి? యోసేపు ఆ కరువు దినములో ఎలా భోజనం పెట్టాడో, ఏంటి విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉండిద్దంటే, ఆ అంత్యక్రీస్తు పెట్టే, ఆ శత్రువు పెట్టే ఆహారం ఎలా ఉండిద్దంటే తూనిక చొప్పున పెడతాడంట. ఎంత? దినమునకు ఒకటింటికి చొప్పున, దినమునకు ఒక ఇంటికి ఎంత చెప్పాలి? 20 తులముల ఆహారం పెడతాడంట. 20 తులములంటే 20 తులములమ్మా. చెప్పండి, తులము. నీ చెవుకున్న కమ్మిలు పట్టుకు చూడన్నాయా? స్తోత్రం. గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి ఒకసారి అందరూ హల్లెలూయా. నేను అంటాను, ఇట్లాంటి సభలు జరుగుతున్నప్పుడు అట్లాంటి కమ్మిలన్నీ దేవుడికి ఇచ్చేయాలి. అమ్మో నాయనో, ఇవ్వకపోతే ఇచ్చేటట్లు దేవుడే చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్పనా? మీ బంగారము నిషిద్ధమని చదువురు, ఇదిగో వీధులలో పారవేయుదురు అని అన్నాడు. దేన్ని? ఆ రోజు రాబోతుందా? ఆహా అని అనొద్దు, రాబోతున్నాయి. లేఖనంలో ఉన్నదన్నమాట. అక్కడ వరకు వెళ్ళను కానీ, ఏంటి తులము, 20 తులములు ఎంత ఉండిద్దండి? చాలా కొంచెము. ఆ కరువు దినంలో 20 తులములు ఆహారం పెడతాడు. అది వేళవేళకు తినాలంట. 3 పూటలు తినేవాడికి. కొంతమంది అంటారు ఉపవాసమని ప్లేట్కి 8 ఇడ్లీ వేసుకుని మంచి కందనకాయలు ఫ్రై చేసుకుని, వీడికి అది ఉపవాసం. మన 40 రోజుల ఉపవాసం జరిగింది కదా. ఈ 40 రోజుల ఉపవాసంలో కొంతమంది ఉపవాసం 8 ఇడ్లీ ఉదయం, 4 కందనకాయలు, మళ్ళా మధ్యాహ్నం బిస్కెట్లు, మరలా సాయంత్రం. కొంతమంది అంటారు. 3 పూటలు తినేవాడి పరిస్థితి ఏంటి? ఇంట్లో 4 ఉన్నారు. ఈ 4కు భోజనం ఎలాగూ? తినటానికి ఆహారం లేదు, గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే కరువు దినాలు, ఎందుకంటే దేవుని రాకడ దినము వచ్చే పరిశుద్ధులను ఎత్తుకొని పోబడిన పరిస్థితి. అది విడవబడిన వారి పరిస్థితి కఠోరం. తినటానికి తిండి దొరకదు. ఆ దినములలో వారు పెట్టే ఆహారం 20 తులములు. ఇంట్లో 4 ఉంటే ఈ 4 3 పూటలు తినాలా, 1 పూట తినాలా? చెప్పండి. కొంతమంది ఉంటారండి, ఇంట్లో వీళ్ళకి ఏమి లేకపోయినా వీడు మాత్రం తీసుకొచ్చే 1/2 కేజీ మాంసం, ఏంటి ఎయ్ 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 ఎయ్, అరే వెనకాల ఆవిడ ఉందే, వెనకాల భార్య ఏమంది, ఏముండదో, ఎయ్ ఇంకా 4 మొక్కలై తినేస్తానండి. ఎట్టంటే వాళ్ళకి 20 తులములు ఏ మూలకొస్తాయి? ఏ మూలకొస్తుంది? స్తోత్రం. కిందకి చదువమ్మా. నీళ్లు అరబడి చొప్పున వేళకు తాగాలి. అదేనమ్మా. నీళ్లు కొల ప్రకారము అరబడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. త్రాగల. ఏంటంట? ఆహారం పెడతాడు,
నీళ్లు కూడా ఇస్తాడు. ఎందుకంటే కరువు దినాలు, వర్షాలు పడవో, పంటలు పండవో, నదులు ఎండిపోతాయి, ఇదిగో కాలవలు ఉండవో. ఆ దినమున భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోక మారు మనసు పొందగా ఏముందని అనుకుంటావేమో. తినటానికి కూడా కష్టమైపోయింది, తాగడానికి కూడా కష్టమైపోయింది. ఏంటి ఆ రోజు మనకిచ్చే, ఇప్పుడు ఎండలు వచ్చి బోర్లు పని చేయట్లేదు, ఇప్పుడు నీళ్ళు ఎవరు పంపించాలి? ప్రభుత్వం వారు, అవునా కదా? అందుకే నీళ్ళు జాగ్రత్తగా వాడుకోండి అని అన్నారు. అప్పుడు కూడా అలాగే జరిగిద్ది. అయితే అప్పుడు ఇచ్చే నీళ్ళు ఎన్నంట? అరబడి చొప్పున సుమారు 1/2 సేరు నీళ్ళు ఎత్తాయి. దేనికి? ఇంటికి 1/2 సేరు నీళ్ళు ఎత్తారు. ఏంటి ఈ 1/2 సేరు నీళ్లతో ఏం చేయాలి? ముఖమే కడుక్కోవాలా? స్నానమే చెయ్యాలా? బాత్రూమ్కి వెళితే ఇంకెట్టుండాలో. అందుకని అమెరికా వాళ్ళు నీళ్లతో పని లేకుండా టిష్యూ పెట్టేసుకున్నారు. ఆ దినములు తట్టుకోలేవు. అరబడి చొప్పున నీళ్లు. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్నవారు బిడ్డ దాహం దాహం దాహం, ఆహారం ఆహారం, ఆకలేస్తుందని కేకలు పెడుతుంటే, ఇదిగో కడుపును పుట్టిన బిడ్డలకు అన్నం పెట్టలేక, ఇదిగో వీరు ప్రాణముతో నిలవలేక, బిడ్డలు చూసి తల్లిని చూసి బిడ్డ, ఇదిగో తల్లిదండ్రుల బిడ్డలు చూసి వాళ్ళకి పెట్టడానికి తిండి లేక, వారికి నీళ్ళు ఇవ్వడానికి దాహం అంటుంటే నీరివ్వలేక, ఆర్తనాదాలు, కేకలు. ఇదిగో సారెపతి అనే గ్రామంలో కరువుతో ప్రజలు చచ్చిపోతూ ఉంటే, మీ అందరికీ తెలుసు, దేవుడు వారిని పోషించాడు. అలాంటి కరువు చూడబోతున్న భయంకరమైన కరువు. ఆ దినమును తప్పించబడాలంటే ఇదిగో అరపడి చొప్పే నీళ్లు. ఏంటి ఏం చేయాలి? అరపడి నీళ్లు, 1/2 సేరు నీళ్ళు ఏం చేసుకోవాలి? ఇంటిలో బాధటి నీళ్లు దొరకవు, తిండి దొరకదు. తర్వాత అమ్మా, ఎవరి అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఓరి నాయన, ఆల్రెడీ జరిగినాయి. శత్రువులందరూ ఇజ్రాయేలు ప్రజలకు ఆ శత్రువులు ముట్టడి వేసినప్పుడు ఏంటి? అరపావురపు రెట్ట ఎంత తెచ్చిదన్నారు? 5 రూపాయలకి తిన్నారంట. ఎందుకంటే దేవుని మాట వినని, దేవునికి లోబడని, మారు మనసు పొందని, బాప్తిసం తీసుకొని దేవుని ఎరగని ప్రజల మీదకి ఇదిగో దేవుని రాకడి దినము ఎత్తబడిన తరువాత పరిశుద్ధులు భూమి మీద జరగబోతున్న భయంకరమైన తెగుళ్ళు, భూమి మీదకు రాబోతున్న ఆ భయంకరమైన కరువు బహు కఠోరముగా ఉండబోతుంది. బహు ఘోరముగా రాబోతుంది. ఆల్రెడీ ఇవన్నీ జరిగినాయి, మరలా ఇంతకంటే ఘోరంగా జరగబోతున్నాయి. ఏంటంట? తినటానికి ఏదో ఇచ్చారు. ఏంటి అది? ముద్ద పిసికి రొట్టె చెయ్యాలి, చేసిన తర్వాత కాల్చాలి. కాల్చడానికి కట్టెలు లేవు. ఇప్పుడు ఒకప్పుడు పుల్లలు మోసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మీ ఊరిలో మరి ఏమో, మరి మేమైతే కొనుక్కుంటున్నాం. ఈ కట్లు కూడా ఉండవు, అంటే ఈ పుల్లలు కూడా ఉండవు. ఇప్పుడు ఏంటి? దేనితో రొట్టెని చేసుకోవాలి? దేనితో రొట్టెను కాల్చుకొని తినాలి? మాట్లాడేటి? నా చిన్నప్పుడు గేదెలు ఉండే వాళ్ళకి ఏంటి? పేడకాళ్ళన్నీ ఎత్తేసి ఒక గుట్ట పోసి, కొద్ది రోజుల తర్వాత ఊకపోసి, అలా రౌండ్గా చుట్టి పిడకల చేసి గోడకే కొట్టి ఆ పిడకల్ని అమ్మేవారు. అవునా కాదా? అలా మనం తిన్నామా లేదా? మాట్లాడేటి? ఇప్పుడు కట్టెలు లేనప్పుడు కట్టెలు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? ఏమని రాస్తుంది అక్కడ? మనుష్య మలముతో కాల్చి భుజించాలంట. ఎంత కఠోరమైన శిక్ష వేయబోతున్నాడు. విడవబడిన వారి పరిస్థితి ఏంటి? పిడకలు చేసి గోడ కొట్టి ఎండిన తర్వాత ఏంటి?
వంట వండుకు తిన్నామే, రేపొద్దున మనిషి మలమే పిడకలైపోతాయి. మనిషి మలమే పిడకలైపోతాయి. అనుకోమాక మళ్ళా అనమాక. మలం అంటే ఏంటమ్మా తెలుసుగా మీ అందరికీ. స్తోత్రం. మనుష్య మలముతో అంత కఠోరమైన దినములు చూడబోతున్నాం. మనుష్య మలముతో ఆహారము, రొట్టెలు కాల్చుకుని భుజించే దినములు చూడబోతున్నాం. మనుషులు పీక్కు తినే దినాలు చూడబోతున్నాం. ప్రేమతో చెబుతాను మీ అందరికీ దేవుని దాసునిగా, ఇదిగో ఆయన రాకడి దినములు బహు సమీపించి ఉన్నాయి. ఆ రోజు విడవబడితే తట్టుకోలేవు. ఆ రోజు విడవబడితే నీ జీవితం బహు కఠోరంగా ఉండిద్ది. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయటలా అతి త్వరితముగా ఆయన రాబోతున్నాడు. ఇదిగో సమయం కొద్దిగానే ఉన్నది. మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇదిగో ఆ రోజు ఆ రాకడి దినమున ఎలా ఉండిద్దో చెప్పి ముగించేస్తాను. ఆ రాకడి దినమున, ఆ కడవరి దినమున, ఆ అంత్య దినమున, ఇదిగో పరిశుద్ధులు ఎత్తబడే ఆ దినమున ఇలాగే కోటం జరుగుతుంది. పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది దేవుని వాక్యానికి లోబడి ఏంటి దేవుని కొరకు విశ్వాసిగా ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే వారు మన మధ్యలో నుంచి అలా ఎత్తబడి వెళ్ళిపోతున్నారు. ఇది కను రెప్పపాటులో జరిగింది. విడవబడిన వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ విడవబడిన వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ రాత్రే కనుక ఆయన కడబర శబ్దం మ్రోగగా ఇదిగో పరిశుద్ధులందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోగా ఇదిగో విడవబడిన వారి పరిస్థితి ఏంటి? కారు వెళతా ఉంది, కారులో ఉన్నావు, డ్రైవరు దేవుని కొరకు బతికినోడు, దేవుని కొరకు జీవించినోడు, కారులో ఉన్న డ్రైవరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. కారు ఎక్కడికి వెళ్ళాలి? 100 స్పీడ్లో ఉంది. కారు ఎక్కడికి వెళ్ళాలి? లారీ డ్రైవర్, కొంతమంది లారీ తోలేవారు డ్రైవర్లో దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది హెలికాప్టర్లో ఉన్న డ్రైవర్లు కొంతమంది దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు. మరికొంతమంది బస్సు డ్రైవర్లు దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు. మరికొంతమంది ట్రైన్లో ఉన్న డ్రైవర్లు దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు. ఒక్కసారిగా ఒకవేళ కొంతమంది డ్రైవర్లు ఎత్తబడితే ఆ దినమన ఈ లారీ వెళ్ళి దేన్ని గుద్దాలి, ఈ బైక్ వెళ్ళి దేని మీద పడాలి, ఈ కారు వెళ్ళి ఎక్కడ పడిపోవాలి, ఆ బస్సు వచ్చి ఏలో పడిపోవాలి. ఇదిగో నీకెంత చెప్పినా వినిపించబడకపోతే, నీకెంత చెప్పినా వారు మనసు పొందకపోతే ఆ దినము ఎత్తబడే దినము అది బహు కఠోరంగా ఉండబోతుంది. ప్రపంచమంతా ఒక్కసారిగా గందరగోళం అయిపోబోతుంది. ఇదిగో డ్రైవర్లు ఎత్తబడితే వెళుతున్న వాహనాలు ఆ చెట్టుకు గుద్ది, ఈ చెట్టుకు గుద్ది, ఆ లోయలో పడి, ఈ లోయలో పడి భయంకరమైన యాక్సిడెంట్లతో కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, ఎక్కడ చూసిన ప్రపంచమంతా రక్తము, క్షతగాతులు మిగిలిపోతారు. ఎక్కడ చూసిన ఆందోళన, ఎక్కడ చూసిన భయం. ఒకవేళ నా భర్త కనబడతలేదే, ఒకవేళ నా కొడుకు కనబడతలేదే, ఒకవేళ నా భార్య కనబడతలేదే అని ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో ఉన్న మరికొంతమంది దేవుని కొరకు బ్రతికి ఎత్తబడిన వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు పరిస్థితి ప్రియ దేవుని పిల్లలారా విడవబడితే బహు కఠోరంగా ఉండబోతుంది. విడవబడితే బహు కఠోరంగా ఉండబోతుంది. ఇన్నేండ్లు దేవుని దగ్గరకు వచ్చి, ఇన్నేండ్లు దేవుని వాక్యం విని విడవబడడానికి కాదు. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు త్వరగా దిగి రాబోతున్నాడు. ఇదిగో యోధా కొదమ సింహం రాబోతూ ఉంది. వధువు సంఘంగా సిద్ధపడితే ఆలస్యం చేయిస్తున్నాడు అని అనుకోవద్దు. ఇదిగో నీ మార్పు కోసమే, నీ మారు మనసు కోసమే, నీ రక్షణ కోసమే. ఒకవేళ లేదండి ఆలస్యం అండి, ఒకవేళ చస్తే, ఒకవేళ చచ్చిపోతే ఏంటి? ఎక్కడికి వెళతావు? మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిస్మం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏంటి మన పరిస్థితి? ప్రేమతో చెబుతున్న దేవుని దాసునిగా ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఈ రాత్రి నీ బ్రతుకుని దేవునికి అప్పగించుకో. ఈ రాత్రి మారు మనసు పొందు. ఈ రాత్రి దేవుని వైపు చూడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చెయ్యక వచ్చేస్తున్నాడు.
సమయము కొంచెమే ఉన్నది. ఎంత త్వరితంగా వస్తున్నాడో చెప్పాను. కాలం ఎంత గతించిపోయిందో చెప్పాను. 7 దినాలు కదా 6 దినాలు గడిచిపోయినాయి. 7వ దినములో మనం ఉన్నాం. 7వ దినము ఆయన విశ్రమించే రోజు. 6000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 7వ దినములో మనం ఉన్నాం. 7వ దినము సమాప్తమే, సంపూర్ణమే, పరిపూర్ణమే. 7 తరువాత సంపూర్ణం. 7 తరువాత ఇంకేమీ లేదు. ఇదిగో 6 రోజులు గడిచిపోయినాయి. ఇంకా ఆలస్యం అని అనుకోమాక. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఒకవేళ ఆలస్యం అనుకుని నీ పాపాన్ని, నీ లోక జీవితాన్ని విడిచిపెట్టగా మారు మనసు పొందక ఉంటే ఒకవేళ భయంకరమైన తెగులు నిన్ను కబళించి చేసేద్దామో. అందుకని నేను అంటున్నాడు, సిగ్గుమాలని జనులారా కూడి రండి, మారు మనసు పొందండి. ఇదిగో నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, మారు మనసు పొంది బ్రతికితే ఇదిగో దేవుని హస్తం నిన్ను దాచిద్ది. నువ్వు దేవుని కొరకు బ్రతికితే రాబోయే భయంకరమైన తెగుళ్ళ నుంచి నువ్వు తప్పించబడబోతున్నావు. ప్రేమతో చెబుతున్న దేవుని దాసునిగా, ప్రేమతో చెబుతున్న దేవుని దాసునిగా, ఇంకా ఆయన రాకడ ఆలస్యము అని అనుకోమాక. నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనిషి కుమారుడు దినములు కూడా అలాగే ఉన్నాయి అన్నాడు. నిజంగా అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఆయన సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆయన రాకడ దినము గడియలలోనే ఉన్నది. నిజంగా ఈ రాత్రి ఆయన మన మధ్యలోకి వచ్చి, ఇదిగో మధ్య ఆకాశానికి వచ్చి ఆయన పిలిస్తే ఎత్తబడగలిగినంత పరిశుద్ధత ఉందా? ఆయన ఎదుర్కోగలిగిన ధైర్యం ఉన్నదా? ఆయన ఎదుట నిలవగలిగిన పరిశుద్ధత నీలో ఉందా? ఒకవేళ ఎడవబడితే భయంకరమైన తెగుళ్ళు, ఒకవేళ విడవబడితే భయంకరమైన కరువు. ఆ పరిస్థితుల నుంచి తప్పించబడ్డానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. లేచి నిలబడతావా? లేచి నిలబడతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న మాటలను బట్టి ఒక్క నిమిషం దేవునికి అప్పగించుకో. ఈ సభలో ఒకవేళ బాప్తిసం తీసుకోవాలనుకుంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ సభల ద్వారా మారు మనసు పొంది నీ పాపాన్ని విడిచిపెట్టి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఆ భయంకరమైన కరువు దినములో నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవునికి నేను నువ్వు అప్పగించుకో. అయ్యా, నా పాపరోత జీవితాన్ని నేను విడిచిపెడతానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నేను మారాలి ప్రభువా, నా బ్రతుకు మారాలయ్యా, నా చూపు మారాలయ్యా, నా శరీర కోరికలు చచ్చిపోవాలయ్యా. అయ్యా, ఈరోజు నేను మారాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. ఇదిగో విడవబడితే పరిస్థితి ఎలా ఉండితో విన్నావు. ఇదిగో దేవుని నియమ యొక్క ఉగ్రత ఎలా ఉండితో తెగుళ్ళు విన్నావు. ఇదిగో ఆయన ఆలస్యం చేయక రాబోతున్నాడు. మారు మనసు పొందు. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. మారాలయా నా జీవితం, నీలాగా మేము మారాలయా. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. మారాలయా అందరూ. నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. ప్రభువా, ఈ రాత్రి చేదైన నా జీవితం మారాలయా. నా పాప బ్రతుకు మారాలి ప్రభువా. ఇదిగో నీవు ఆలస్యం చేయవచ్చుచున్నావని ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడావు కనుక ప్రభువా, ఈ రాత్రి నా జీవితం మారాలయ్యా. ఈ రాత్రి నా బ్రతుకు మారాలయ్యా. ఈ రాత్రి నా హృదయం మారాలి ప్రభువా. చేదైన నా బ్రతుకు
నా పాప బ్రతుకు నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. మారాను మధురముగా మార్చినట్లుగా, మారాను మధురముగా మార్చినట్లుగా, మధురమైన జలముగా మారాలయా. మారాను మధురముగా మార్చినట్లుగా, మధురమైన జలముగా మారాలయా. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. మారాలయా నా జీవితం, నీలాగా నేను మారాలయా. చేదైన ద్రాక్ష తీగెను నేను, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా మార్చు. చేదైన ద్రాక్ష తీగెను నేను, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా మార్చు. మారాలయా నా జీవితం, నీలాగా నేను మారాలయా. పడదాం. మారాలయా నా జీవితం, చేదైన నా బ్రతుకు మారాలయా. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా చేదైన నా బ్రతుకు మారాలయా, మధురముగా నా జీవితం మారాలి. ఇదిగో అందరూ ఆలస్యం అనుకుంటున్నారు, కానీ ఈ రాత్రిని మాతో మాట్లాడేవయ్యా. నీ రాకడ దినము బహు సమీపంగా ఉంది. నీవు వస్తున్నావని, ఇదిగో పెండ్లి కుమారుడవైన నీవు రాబోతూ ఉండగా సంఘమునైనా సిద్ధపడాలని. ఒకవేళ విడవబడితే పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేవయ్యా. అయ్యా నీవు మాట్లాడిన విధానమును బట్టి నాలో ఉన్న ప్రతి చేదును కడిగి వేసుకుంటున్న ప్రభువా, నాతోనే మాట్లాడావు. నా బ్రతుకు మారాలి, నా చూపు మారాలి, నా శరీర క్రియలు మారాలి, నా ప్రవర్తన మారాలి. అయ్యా నా మాట మారాలి నాయనా. నేను పాపిని ప్రభువా, చేదైన ద్రాక్షవల్లిగా ఉన్నాను. ఈ రాత్రి మధురమైన ద్రాక్షవల్లిగా నేను మారాలి, మధురముగా నేను మారాలయ్యా. నీ రాక కొరకు ఎదురు చూసే వధువుగా నేను ఉండాలి ప్రభువా. నీ రాక కొరకు కనిపెట్టే సంఘముగా మా సంఘం ఉండాలి ప్రభువా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు నిత్యానందం అన్నగారు ముగ్గురు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలతో తిరిగి గ్రహాలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా రాజా, మీ ప్రశస్త నామాన్ని స్తుతిస్తున్నాం. అల్పులమైన మమ్మలను ప్రేమించి మహోన్నతమైన మీ ప్రేమ ద్వారా మమ్మలను మీ కల్వరి రక్తములో కడిగి పరిశుద్ధపరచి మీతో నిత్యము నివసించాలనే ఉన్నతమైన ప్రణాళికను మా జీవితాల్లో నెరవేర్చడానికి మీ దాసుల ద్వారా ఈ సభలను ఏర్పాటు చేసి అభిషిక్తులైన మీ సేవకుల ద్వారా శక్తివంతమైన లేఖనాలను మా కొరకు విరిచి వడ్డించి వాటి ద్వారా మా జీవితాల్లో ఉన్న ప్రతి చేదును తొలగించుకొని శక్తివంతమైన మీ మాట ద్వారా పర్వతములను పొడి చేయగలిగిన మైనము వలె కరుగు చేయగలిగిన మీ లేఖనాలను మా హృదయాల్లోనికి చొప్పించి
కరడుగట్టిన మా హృదయాలను పవిత్రంగా మార్చాలని మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కొరకై మీకు స్తోత్రం. భారమైన హృదయంతో మీ మాటలు ప్రకటించిన మీ దాసుని ప్రతి మాటను ఫలభరితంగా మార్చుమని మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. ఎండిన బీడు భూమిని అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఫలభరితమైన పొలముగా మార్చగలిగిన ఘనుడవైన దేవుడవు గనుక మహోన్నతమైన మీ కార్యాన్ని ఈ స్థలములో, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకరమైన రీతిలో మీరు జరిగించి అద్భుతం చేయబోతున్నారని నమ్మి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఏ ఒక్కరూ తెగులు బారిన పడకూడదు, ఏ ఒక్కరూ విడువబడకూడదు ప్రభువా. ఎవరు నశయించుట ఇచ్చయింపక ఆలస్యము చేయకని వస్తున్నావని దేవా, మా ప్రభువా, మా జీవితాలను ప్రేమించి నిత్యమైన మీ రాజ్యములో మీ వలె మేము ఉండగలందులకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీకు స్తోత్రం. ఏ ఒక్కరు ఆలస్యమని కునికి నిద్రించేవారుగా కాకుండా దేవ, నిరాశలతో నిస్పృహలతో జీవితాన్ని తమ ఇష్టానుసారముగా కొనసాగించేవారుగా కాకుండా వాక్యపు లోతులలో నీటి కాలువల యోరన నాటబడిన మొక్క వలె ఫలించి ఫలభరితంగా మార్చబడేటట్లు ప్రతినిత్యము మీకు లోబడి విధేయులై నమ్మకంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ పాదాల చెంత వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని బహుగా దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మీ లేఖనాలు అందించిన మీ దాసులను మరింత అభిషేకించి అనేక మంది లక్షలాది ప్రజలకు దీవెన